కొంతమంది ఇప్పటికీ ప్రార్థన రావటం లేదు. తండ్రి అయిన దేవునికి ప్రార్థించండి. అడ్రస్ ఎవరి పేరును అడగాలి? యేసుక్రీస్తు పేరున అడగాలి. కొంతమంది డైరెక్ట్ యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన తండ్రికి చేయాలి. ఎవరి పేరిట చేయాలి? యేసుక్రీస్తును అడ్రస్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. తెలియక ప్రార్థనలో అంటుంటారు, ప్రభువా తండ్రి నీ రక్తం మా కొరకు కార్చావంటారు. రక్తం కార్చిన తండ్రి కాదు, ఎవరు? కుమారుడు. ఎప్పుడైతే ఈ మాట అంటామో ప్రార్థన ఎవరికి వెళుతుంది? ఎవరికి చేసినట్టు అవుతుంది? ప్రభువా నీ రక్తాన్ని మా కొరకు కార్చావు అనగానే నువ్వు 2 అడ్రస్ యేసు ప్రభువు చేసావు. అప్పుడు కింద ఏమి రాస్తావు? యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ యేసునామాను అడుగుతున్నావు అంటావు. తండ్రికి ప్రార్థన చేయి, యేసుక్రీస్తు నామాన అడుగు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు రికమెండేషన్, ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి. నీ రిక్వైర్మెంట్ అడుగుతున్నది సీఎంని, కానీ ఎవరి ద్వారా అడుగుతున్నావు? ఫలానా ఎమ్మెల్యే ద్వారా, ఫలానా మినిస్టర్ ద్వారా. కనుక సీఎం పేరు చంద్రబాబు నాయుడు అయితే నువ్వు ఎవరినైతే మధ్యవర్తి పెట్టుకున్నావో ఆ మధ్యవర్తి ఎవరై ఉండాలి? ఫలానా మంత్రి. అంతేనా? 2 అడ్రస్ సీఎం అయ్యి ఉండి ఇక్కడ మీ రికమెండ్ పేరును అడుగుతున్నామని చంద్రబాబుని అడిగారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు నాకు ఫలాంది కావాలి, మీదే రికమెండేషన్ అన్నాం అనుకోండి, ఎవరయ్యా ఇతన్ని తీసుకొచ్చింది, బయట పంపండి అంటాడు. రికమెండ్ చేసేవాళ్ళు వేరే ఉండాలి, మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తి. కనుక మధ్యవర్తికి ప్రార్థన చేయకూడదు. తండ్రి నీ రక్తం మా కోసం కార్చావంటే తండ్రి కార్చాడా? యేసుక్రీస్తు కార్చాడా? రక్తాన్ని కార్చింది కుమారుడా తండ్రా? సో ప్రార్థనలో ఆ పదం వాడకూడదు. నీవు సిలువలో బలయ్యావు మా కోసం అనకూడదు. నీ కుమారుడు మా కొరకు సిలువలో బలయ్యాడు. రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు పిలిచినప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు, నేను వింటూ ఉంటాను. రొట్టె కొరకు పిలిచాను అనుకోండి, తండ్రి మీ శరీరాన్ని మాకు ఇచ్చారు అంటారు. శరీరాన్ని ఇచ్చిన తండ్రి కాదు, ఎవరు? కనుక ఎవరైనా పొరపాటున అలా ప్రార్థన చేసి ఉంటే మార్చుకోండి.